నమస్తే అన్న అందరికి. అన్న మీకు ఒక విషయం చెప్తా బాగా వినండి. రాజ్యాలు మారినా, రాజ్యాంగాలు మారినా, దేశాలు మారినా, మనుషులు మారినా, కానీ రైతు బతుకు మాత్రం ఎప్పుడుకు మారదన్న. దానికి ఉదాహరణ ఇప్పుడే చూడండి ఒకసారి. మొన్న వచ్చిన ముంతా తుఫానికి ఎంతమంది ఎలా నష్టపోయారో తెలియదు, కానీ ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయారు అన్న. మన దేశంలో అన్నం పెట్టిన అమ్మ కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే అది రైతు మాత్రమే. ఈ రోజు రైతు అనేవాడు లేకపోతే అందరూ మట్టి తిని బ్రతకాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా అన్న, మట్టి తిని బ్రతకాలి. ఇలాంటి రైతుల్ని కనీసం కూడా పట్టించుకున్న ప్రభుత్వం అన్న మన ప్రభుత్వము. ఈ రోజు రైతుకి జరిగిన అన్యాయం ఎవ్వరికి కూడా జరగలేదు ఈ వరదల వల్ల. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమా, లేకుంటే ఫ్రాడ్ కంపెనీలు పెట్టే వ్యాపారుల కోసమా? కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టడానికి కోట్ల ఫండ్ రిలీజ్ చేసిన ప్రభుత్వాలు కనీసం రైతు కష్టాన్ని కూడా గుర్తించిన ప్రభుత్వమేనా? గవర్నమెంట్ ఉన్నదే ప్రజల కోసం కదా. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మేము ఒకటే కోరుకుంటున్నాము, ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా అన్న. వీలైతే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అన్న.